ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 2 వేరియబుల్స్ కలిగిన 2 లీనియర్ ఈక్వేషన్స్ అనేవి కన్సిస్టెంట్ అయితే ఆ లైన్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తామని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి కన్సిస్టెంట్ అని ఇచ్చినప్పుడు మనకి 3 షార్ట్ ఫామ్స్ అనేవి తెలియాలి. అవి ఒకటి UI², ఇంకొకటి CID, ఇంకొకటి పిన్. UI² ఎలా రాసుకోవచ్చు? UII. ఈ షార్ట్ ఫామ్స్లో U అనేది యూనిక్ సొల్యూషను, I అనేది ఇంటర్సెక్టింగ్ లైన్స్, I అనేది ఇండిపెండెంట్ అండ్ కన్సిస్టెంట్. ఖచ్చితంగా మనకి షార్ట్ ఫామ్ అనేది యూజ్ అవుతుంది. CID అనే షార్ట్ ఫామ్లో C అనేది కోఇన్సిడెంట్, I అనేది ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్, D అనేది డిపెండెంట్ అండ్ కన్సిస్టెంట్. ఇక్కడ కన్సిస్టెంట్ ఉంది, ఇక్కడ కన్సిస్టెంట్ ఉంది. ఇక్కడ కన్సిస్టెంట్ ఉంది కాబట్టి ఇది మనకి యూజ్ అయింది. ఇక్కడ కూడా కన్సిస్టెంట్ ఉంది కాబట్టి ఇది కూడా మనకి యూజ్ అవుతుంది. పిన్లో కన్సిస్టెంట్ ఉందా? ఈ అంటే ప్యారలల్, ఐ అంటే ఇన్కన్సిస్టెన్సీ, అంటే కన్సిస్టెంట్ లేదు కాబట్టి ఇది మనకు అవసరం లేదు. సో ఇక్కడ మనకి లైన్స్ అనేవి కన్సిస్టెంట్ అయితే అవి ఏమవడానికి ఛాన్స్ ఉంది? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఈ ఆప్షన్ అనేది ట్రూ అవడానికి ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ షార్ట్ ఫామ్లో లైన్స్ అనేవి కన్సిస్టెంట్ అయితే ఇంకా ఏమవడానికి ఛాన్స్ ఉంది? కోఇన్సిడెంట్ అవడానికి ఛాన్స్ ఉంది. కోఇన్సిడెంట్ అవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఆల్వేస్ కోఇన్సిడెంట్ అనేది రాదు. ప్యారలల్ లైన్స్లో ఎప్పుడు ఇన్కన్సిస్టెంట్ ఉంటుంది కాబట్టి ప్యారలల్ లైన్స్ అనేవి రావు. ఇంకా మిగిలిన ఆప్షన్ ఏంటి మనకి? ఇంటర్సెక్టింగ్ ఆర్ కోఇన్సిడెంట్. అయితే దాని రిప్రజెంటేషన్ అనేది ఇంటర్సెక్టింగ్ అవ్వచ్చు, లేకపోతే కోఇన్సిడెంట్ అవ్వచ్చు. సో మన ఆన్సర్ ఏంటి? ఇంటర్సెక్టింగ్ ఆర్ కోఇన్సిడెంట్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే AX + BY = P అనే ఈక్వేషను, CX + DY = Q అనే ఈక్వేషన్ ఇచ్చారు. ఈ 2 ఈక్వేషన్స్కి ఏ సొల్యూషన్ ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇంకేమి ఇచ్చారు? AD0 BC అనే కండిషన్ ఇచ్చారు. ఈ 2 ఈక్వేషన్స్కి ఏ కండిషన్ ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఈక్వేషన్స్ని జనరల్ ఫామ్లో రాసుకుందాం. జనరల్ ఫామ్ అంటే ఏంటి? AX + BY = Pని AX + BY ఈ P ఇటేపుకి వస్తే -P అవుతుంది, =0 అని రాసుకుంటాం. CX + DY = Qని ఈ Q ఇటేపు ప్లస్ అవుతుంది కాబట్టి ఇటేపుకి వస్తే మైనస్ అవుతుంది, అంటే CX + DY - Q = 0 అని రాసుకుంటాం. ఇవి ఏ ఫామ్లో ఉంటాయి? A1x + B1y + C1 = 0 అనే ఫామ్లో ఉన్నాయి. ఇది A2x + B2y + C2 = 0 అనే ఫామ్లో ఉంది. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే మనకి A1, B1, C1 వాల్యూస్ వస్తాయి. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే మనకి A2, B2, C2 వాల్యూస్ వస్తాయి. సో ఈ రెండాటిని కంపారిజన్ చేద్దాం. A1 అంటే ఎంత? A, B1 అంటే ఎంత? B, C1 అంటే ఎంత? -P. ఈ రెండాటిని కంపారిజన్ చేద్దాం. A2 అంటే C, B2 అంటే D, C2 అంటే -Q. సో ఈ లైన్స్ నుంచి మనకు కావాల్సిన కండిషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి A1/A2, B1/B2, C1/C2 వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. A1 అంటే వాల్యూ ఎంత? A/A2 అంటే C, B1/B2 అంటే B1 అంటే B, B2 అంటే D, C1 వాల్యూ అంటే -P C2 వాల్యూ అంటే -Q. మైనస్ క్యాన్సిల్. A1/A2 ఎంత వచ్చింది? A/C, B1/B2 ఎంత వచ్చింది? B/D, C1/C2 ఎంత వచ్చింది? P/Q. ఈ లైన్స్ని బట్టి మనకి దీనికి కండిషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇంకొక కండిషన్ ఇచ్చారు కదా, AD అనేది BCకి ఎప్పుడు ఈక్వల్ కాకూడదు. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఈ C ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటేపుకి వస్తే డివైడ్ చేస్తుంది. C ≠ B/D అని రాసుకోవచ్చా? అంటే మనకి ఏమొస్తుంది? మనకి A/C ఏమో A1/A2లో ఉంది కాబట్టి ఇక్కడ A1/A2 రాసుకున్నాం. మనకి B/D ఏమో B1/B2లో ఉంది కాబట్టి ఇక్కడ మనం B1/B2 రాసుకుంటాం. అంటే దీన్ని బట్టి మనకి ఏమొచ్చింది? A1/A2 ≠ B1/B2 అని వచ్చింది. ఇది ఏ షార్ట్ ఫామ్కి కండిషన్ అవుతుంది? UI²కి. UI² అంటే UIIకి ఇది కండిషన్ అవుతుంది. సో ఇక్కడ మనకి U అంటే ఏంటి? యూనిక్ సొల్యూషన్. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆన్సర్లో యూనిక్ సొల్యూషన్ అని ఎక్కడన్నా ఉందా? ఇది మన ఆన్సర్. అంటే AX + BY = P, CX + DY = Q అనే లైన్స్కి మనకి యూనిక్ సొల్యూషన్ అనేది వస్తుంది.